ఒక సిఐని కానిస్టేబుల్ని పూర్తిగా సర్వీస్ నుంచే తొలగించారు. ఒక ఎస్ఐని కొంతమంది కానిస్టేబుల్ని సస్పెన్షన్ విధించారు. అంతలా ఏం జరిగింది అనంతపురంలో? ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో పోలీస్ శాఖని కుదిపేసింది హనీ ట్రాప్. హనీ ట్రాప్ అనేది పోలీస్ శాఖనే కుదిపేస్తుంది. ఇప్పుడు శాఖాపరమైన చర్యలకు దిగారు ఉన్నతాధికారులు. రాప్తాడు సిఐ శ్రీహర్ష, కానిస్టేబుల్ గిరి, దేవ్లా నాయక్, దుర్గా ప్రసాదుల్ని ఏకంగా సర్వీస్ నుంచే తొలగించారు. ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్రలపై సస్పెన్షన్ వేశారు. రూరల్ సిఐ శేఖర్ని కర్నూలు రేంజ్కి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అసలేం జరిగింది? వలపు వయ్యారాలతో వల ఎపిసోడ్ పోలీస్ శాఖని కుదిపేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే హనీ ట్రాప్ ముఠాకి అండగా నిలిచారు అన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు యాక్షన్లోకి దిగారు. ఈ కేసులో పాత్రధారులకు సహకరించిన పోలీస్ సిబ్బందిపైన వేటుపడింది. ఈ కేసులో ముఠాలోని 5 నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 13 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విటుల్ని ఇంటికి పిలవడం, ఏకాంత సమయాన్ని వీడియో తీయడం, బెదిరించి సదరు శాల్తీల నుంచి డబ్బు లాగడం ఈ ముఠా పని. ఇప్పటిదాకా 19 మంది బాధితుల్ని ఇలా పోలీసులు గుర్తించారు. డబ్బులు ఇవ్వకపోతే ప్రామిసరీ నోట్ రాయించుకున్నట్లు బాధితులు చెప్పడం కలకలం రేపింది. అందుకే ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుని సిఐ సహా కొంతమంది కానిస్టేబుల్ను పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించారు. ఎస్ఐ సహా కొంతమందికి సస్పెన్షన్ విధించారు.